లోకల్ లీడర్స్ ఎవరికి చెప్పలేదా? లేదు పెట్టి క్యాంపు మామూలు ఊరిని వెళ్ళిపోతారా? టెంట్ వేసుకున్నాయి 30 నైట్ నుంచి పండుగ వెళ్ళే వరకు డైలీ నాన్ వెజ్ తింటాం. నిద్రలేదు, డైలీ కోడి పంది లేక కొంచెం కిడ్నీ స్టోన్స్ చెక్ చేశారంట. నమస్కారం, మేము డాక్టర్ కేర్ హోమియోపతి ఏలూరు నుండి వైద్య బృందం అని వచ్చాం. ఇక్కడ ఫ్రీ హోమియోపతి మెడికల్ క్యాంప్ మన విజయరాయలో సొసైటీ బ్యాంక్ దగ్గర ఫ్రీ హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఒక 1 వీక్ పాటు వాళ్ళకున్న ప్రతి కంప్లైంట్కి ఫ్రీ మెడిసిన్స్ అనేవి ఇస్తున్నాం. సో ఇందుకోసం మీరేంటంటే ఎవరికైతే నొప్పులు ఉన్నాయో వాళ్ళకి, అలాగే ఆస్టియోఆర్థరైటిస్, రుమటోయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, స్కిన్ కంప్లైంట్స్, అలర్జిక్ రైనైటిస్, టాన్సిలైటిస్, ఇలా అన్ని వ్యాధులకి కోల్డ్ నుంచి కాఫ్, క్యాన్సర్ వరకు ప్రతి దానికి హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. ఈ డాక్టర్ కేర్ హోమియోపతిలో క్వాలిటీ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో కెమికల్స్ కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. సో మనం రెగ్యులర్గా వాడుకుంటే ఇవి న్యాచురల్ మెడిసిన్స్ అనమాట. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. డయాబెటిక్, అలాగే బీపీ, థైరాయిడ్, ఇవి కూడా మనం హోమియోపతి మెడిసిన్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫెర్టిలిటీ కేసెస్, సో పిల్లలు లేని వారికి మనం మెడిసిన్స్ ద్వారా మన వాళ్ళకి ఫెర్టిలిటీగా మనం చేసుకోవచ్చు. అలాగే మేల్ పర్సనల్ కేసెస్, సో ఇలా ప్రతి కేసు డాక్టర్ కేర్ హోమియోపతి చూస్తుంది. సో వానికి తగిన మందులు ఇస్తూ వాటికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. సుధాకర్ గారు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు, ఆయన ప్రోత్సాహంతోనే ఇక్కడ ఫ్రీ హోమియోపతి మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేశాము. సో ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకొని హోమియోపతి మెడిసిన్ తీసుకోవాలని కోరుచున్నాం. సో ప్రతి ఒక్కరు ఏంటంటే హోమియోపతి మెడిసిన్ అనేది లేటుగా తగ్గుతుంది, లేటుగా క్యూర్ అవుతుంది. సో అందుకని మెడిసిన్స్ వేడి చేస్తాయి, ఇవన్నీ అపోహలు మాత్రమే. సో కంప్లైంట్ బట్టి ఒక జబ్బు అనేది ఎక్కువ కాలం గురించి సఫర్ అవుతుంటే దానికి 1 or 2 years పడుతుంది అంతే. జలుబుకి, దగ్గుకి, ఫీవర్కి, అలాగే ఎటువంటి ఫీవర్ అయినా వాటి కోసం హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతి మెడిసిన్స్తో కూడా త్వరగా రిలీఫ్ అనేది వస్తుంది, క్యూర్ అనేది ఖచ్చితంగా అవుతుంది. నేను ఏలూరు డాక్టర్ కేర్ బ్రాంచ్ మేనేజర్ని సుష్మాని మాట్లాడుతున్నాను. మా హాస్పిటల్ వచ్చేసి ఏలూరులో శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, భారత్ గ్యాస్ ఎదురుగా ఉంటుంది సార్. మేము ఈరోజు పెదవేగి మండలం విజయరాయ్ సొసైటీలో మేము బొప్పన సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్ట్ చేసి అన్ని వ్యాధులకి 10 days ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేయండి. ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్ గారు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో మేము ఈ క్యాంప్ జరుగుతున్నది. మీరు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మా హాస్పిటల్లో చూసే సేవల గురించి చెప్తున్నాను. ఇప్పుడు థైరాయిడ్ గురించి చూస్తే సార్, థైరాయిడ్లో ఇంగ్లీష్ మెడిసిన్లో అయితే లైఫ్ లాంగ్ మనం మెడిసిన్ యూస్ చేయాల్సి ఉంటుంది. అదే మనం హోమియోపతి చూస్ చేస్తే 100 mg డైలీ వాడుతున్నట్టయితే ఒక పేషెంట్ హోమియోపతి మెడిసిన్ వాడుతున్న తర్వాత 100 mg 75 to 50 to తర్వాత 25 mg తర్వాత 12.5 తర్వాత 0 అవుతుంది. అదే ఇంగ్లీష్ మెడిసిన్లో అయితే థైరాయిడ్ లెవెల్స్ పెరిగిన వాటిని తగ్గించడము, తగ్గిన వాటిని పెంచుతాము. అంతేగాని న్యాచురల్గా థైరాయిడ్ హార్మోన్ బాడీలో రిలీజ్ అయ్యేలాగా ఇంగ్లీష్ మెడిసిన్లో ఎక్కడ మెడిసిన్ ఉండదు సార్. అదే మన హోమియోపతిలో అయితే మన బాడీ నుంచే న్యాచురల్గా థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేలాగా మెడిసిన్ ఇస్తాం. లాస్ట్లో కోర్స్ కంప్లీట్ అయ్యే టైంలో బాడీకి మళ్ళీ థైరాయిడ్ ఎప్పుడు రాకుండా, మన హ్యూమన్ బాడీకి మళ్ళీ థైరాయిడ్ ఎప్పుడు అటాక్ అవ్వకుండా థైరాయిడ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేది వేయటం జరుగుతుంది. సో ఇలా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల లైఫ్ లాంగ్ మనం థైరాయిడ్ టాబ్లెట్స్ అనేది వాడాల్సిన అవసరం ఉండదు. అది మనకున్న ఎంజీస్ని బట్టి ఆధారపడి ఉంటుంది సార్. 100 mg అయితే టైం పడుతుంది సార్. అదే 12.5 అలా ఉన్నారనుకోండి, వెంటనే 0 అవుతుంది. మన బాడీలో న్యాచురల్గా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయ్యేలాగా చేస్తాం. అదే ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే థైరాయిడ్ హార్మోన్స్ అలా విడుదల అవ్వకుండా అవి అలాగే ఎలా ఉన్నాయో అలాగే నిశ్శబ్దంగా ఉండిపోతాయి. మన దగ్గర అయితే యాక్టివ్ స్టేజ్లోకి వస్తాయి అన్నమాట. థైరాయిడ్ హార్మోన్ బాడీలోనే నార్మల్గా రిలీజ్ అవుతుంది. అంతకుముందు ఎలా పనిచేస్తాయో థైరాయిడ్ గ్రంథులు అలాగే పనిచేస్తాయి. అలాగే హోమియోలో లేడీస్కి పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇన్ఫెర్టిలిటీ, వాటిలన్నిటికీ మంచి ట్రీట్మెంట్ ఉండదు. పీసీఓడిలో గర్భసంచిలో నీటి బుడగలు తీసుకున్నాం అనుకోండి, ఆపరేషన్ అవుతుంది, మళ్ళీ నీటి బుడగలు మళ్ళీ ఫామ్ అవుతాయి. అదే హోమియోలో అయితే ఒకసారి హోమియో వాడిన తర్వాత మళ్ళీ గర్భసంచిలో నీటి బుడగలు రావటం అనేది ఉండదు సార్. మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి, సొసైటీ సెక్రటరీ గారికి, డాక్టర్ కేర్ వారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయరాయ్ సొసైటీలోని ఫ్రీ మెడికల్ డిపార్ట్మెంట్ వారు వచ్చి అందరికీ ఫ్రీగా చెకప్ చేస్తూ మన సొసైటీలోని నిర్వహించాలని అడగగా మన బొప్పన సుధాకర్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ గారు,
తర్వాత విజయరాయి టీడీపీ నాయకులు అందరూ కలిసి సొసైటీ సిబ్బంది అందరూ కలిసి కూడాను జరిగింది. ఈ రోజున మన గ్రామాల కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడాను ఎంతో చాలా అద్భుతంగా ఉందని అందరూ కూడాను చెకప్ చేయించుకోవడం, వారికి సంబంధించిన టాబ్లెట్లు కూడాను వగైరా అన్నీ 10 రోజులకి సరిపడా ఫ్రీగా కూడా డాక్టర్లు గారు అందజేయడం జరుగుతుంది. అవి వాళ్ళకి మంచి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మేము కూడా కాస్త కొంచెం సలహా సంప్రదింపులతోటి వారితోటి మేము సంప్రదిస్తున్నాము. ఈ డాక్టర్ గారు ఈ డిపార్ట్మెంట్ అందరూ కూడాను వచ్చిన వాళ్ళకి అందరికీ కూడాను చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి చెకప్లు చేసి వారికి కావాల్సిన మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అందుకు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆశిస్తున్నాను. బాబు, ఇది మా విజయరాయ గ్రామ సొసైటీ తరఫున మా సొసైటీ సిబ్బంది వారు, సొసైటీ ప్రెసిడెంట్ గారు, విజయరాయ గ్రామ టీడీపీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ హోమియోపతి వైద్యం అనేది డాక్టర్ కేర్ ఆ విధమైన వైద్యం ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా బ్లడ్ టెస్టులు ప్లస్ బీపీ టెస్టులు అన్నీ చేసుకుంటూ వారికి కావాల్సిన మందులు కూడా ఉచితంగానే ఇక్కడ సప్లై చేస్తున్నారు. అది కాకోకుండా వేరే కూడా వాళ్ళకి లోపల ఏదన్నా పెయిన్స్ ఇటువంటి రకరకాల ఇబ్బందులు చెప్తే కూడా వాటికి కూడా అనుగుణంగా దానికి సంబంధించిన మందులు కూడా ఇక్కడ వారు ఉచితంగానే వాళ్ళకుండా సేవ తరపున అందిస్తున్నారు. ఇక్కడ ఇటువంటివి ఇంకా ప్రోత్సహించుకుంటూ కొంచెం ఎదరికెళ్తే ఈ హోమియోపతి వైద్యం ద్వారా, ఈ కేర్ ద్వారా ఇంకా మంచి మంచి పనులు కూడా చేయొచ్చు. దీంట్లో చాలా మంచి గుణాలు ఉన్నాయని కూడా విన్నాము. అదేవిధంగా అందరికి కూడా ఈ విధంగా తోడ్పడటం వస్తే చాలామంది ఇంకా వైద్యం చేయించుకోవడానికి కూడా ముందుకు వస్తారు. ఇది అందరికీ ఉపయోగపడాలని ఇటువంటి క్యాంప్స్ ఇంకా నిర్వహించాలని మా విజయరాయ గ్రామ తరఫున కోరుకుంటున్నాం సార్.